కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి మొన్న ఆదివారం మనం అందరం కూడా నోవాహు ఓడలో జరిగిన ఒక సంఘటన గురించి ఆలోచించాము. ఇక ఈ వారం కూడా మరలా మనము ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు మరి ఎప్పుడు కూడా వాక్యాన్ని ఎన్ని కోణాల్లో మనము ఆలోచించాలని చెప్పాను నేను మీకు. వాక్యం అనేది అది వజ్రముఖము లాంటిది అని నేను చెప్పాను. వజ్రానికి ఎన్ని ఫేసెస్ ఉంటాయని చెప్పాను? టోటల్గా 58 ఫేసెస్ ఉంటాయి వజ్రానికి. అలాగే మనము కూడా ఒక వాక్యము కూడా వజ్ర ముఖము లాంటిదైతే మనము కూడా అన్ని కోణాలలో, అవసరమైతే ఎన్ని కోణాలలో బైబిల్ను మనం ఆలోచించాలో అన్ని కోణాలలో మనం అందరం కూడా బైబిల్ను ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ అంతా అర్థం చేసుకోవడానికి 60-70 సంవత్సరాల ఆయుష్కాలము సరిపోదు. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాల నుంచి బోధ చేస్తున్నారంటే, బైబిల్ ఎప్పుడైతే మనుషుల చేతిలోనికి వచ్చిందో, లేదంటే అంతకు ముందు నుంచి కావచ్చు, బోధ చేస్తున్నారు. కానీ బైబిల్లో ఉన్న బోధ అంత అయిపోయిందండి అని ఉంటుందమ్మా? బైబిల్లో బోధ అయిపోయిందండి, ఇంకా చెప్పుకోవడానికి ఏమి లేదండి అని ఏమైనా ఉంటుంది? ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉందని, ఒక టెక్స్ట్ బుక్ ఉందనుకోండి, పిల్లలకు చెప్పే సిలబస్ అంతా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అంతా చెబితే ఏమైపోయినట్టు? సిలబస్ అంతా కూడా అయిపోయినట్టు, ఆ సబ్జెక్ట్ అంతా అయిపోయినట్టే. కానీ బైబిల్లో ప్రపంచంలో ఎంతమంది బోధకులు ప్రపంచంలో ఒకే బైబిల్ పట్టుకొని బోధిస్తున్నా బైబిల్లో ఉన్న అంశాలు మాత్రము అయిపోవటం లేదు. ఎందుకంటే బైబిల్ అనేది లిమిట్లెస్ నాలెడ్జ్, అంటే మితి లేని జ్ఞానము అన్నాడు. దేనికైనా లిమిట్ ఉంటుందే కానీ బైబిల్ జ్ఞానానికి మితి లేదు. ఇంకా యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు ఎన్ని తరాలైతే వస్తాయో అన్ని తరాలకు సరిపోయేంత జ్ఞానము మన చేతిలో ఉన్న ఈ గ్రంథములో ఉన్నది. ఇక ఈరోజు మనం ఆలోచిస్తున్న అంశం ఏంటి అన్నప్పుడు నోవాహు ఓడలో నోవాహు గారు ఫ్యామిలీ ఏం తిన్నారు? ఒక ప్రశ్న. ఇప్పుడు అందులో జంతువులు పక్షులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఓడలో ఉన్న జంతువులు పక్షులు ఏం తిన్నాయి? ఒక క్వశ్చన్లో 2 ప్రశ్నలు. ఒకటి, మొదటి పాయింట్లో నోవాహు గారు ఓడలో ఆ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ 8 మంది ఏం తిన్నారు? అందులో ఉన్న జంతువులు పక్షులు ఏం తిన్నాయి? ఇది మొదటి ప్రశ్న. రెండవది, ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నోవాహు గారి ఫ్యామిలీ ఏం తిన్నారు? జంతువులు పక్షులు ఏం తిన్నాయి? ఇది ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతాం. ఒకవేళ మీకు తెలుసు కాబట్టి, చాలా మరి మీరు అందరూ కూడా కొంత సీనియర్లు కాబట్టి, ఓడలో ఏం తినుంటారు నోవాహు గారు? అమ్మా, లేకపోతే ఒక ఓడలో ఒక పులి ఉందనుకోండి, ఒక సింహం, ఒక పులి ఉందనుకోండి. పులి ఓడలో ఏం తినుంటుంది అమ్మా? పులి ఓడలో ఏం తినుంటుంది? పోనీ ఓడలోకి వెళ్ళక ముందు ఏం తినుంటుంది? పులి ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఏం తిన్నది? ఓడలోనికి వెళ్ళక ముందు బయట ఏం తిన్నది? ఒక కాకి ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఏం తిన్నది? ఓడలోనికి మరి బయటికి వచ్చిన తర్వాత ఏం తిన్నది? ఓడలోనికి వెళ్ళక ముందు ఒక కాకి ఏం తిన్నది? ఇది మనకు తెలియాలి. ఇక మరి బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు ఆదాము అవ్వలు ఉన్నారు. ఆదాము అవ్వలు మరి వీళ్ళు ప్రారంభంలో మీరు చూడగలిగితే, అవ్వమ్మ అసలు పొయ్యి వెలిగించిందంటారా? ఆ తోటలో ఉన్నప్పుడు, ఏదైనా తోటలో ఉన్నప్పుడు అవ్వమ్మ పొయ్యి వెలిగించిందా? వాళ్ళు ఏమైనా మాంసం తిన్నారా? ఎవరు? ఆదామవ్వలు ఏమైనా మాంసం తిన్నారా? తినలేదు. ఒకవేళ ఇప్పుడు నోవాహు గారి ఫ్యామిలీ దగ్గరకు వద్దాం. నోవాహు గారి ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా మాంసం తిన్నారా? వాళ్ళు ఏమైనా చికెన్ తిన్నారా? వాళ్ళు ఏమైనా చేపలు తిన్నారా? అమ్మ, వాళ్ళు ఏమైనా తినుంటారా? అంటే ఓడలోనికి వెళ్ళక ముందే చెప్పాలమ్మా, కరెక్ట్గా చెప్పాలి. తినే ఉంటారా, తినకుండా ఉంటారా? ఖచ్చితంగా చెప్పాలి, తినే ఉంటారు. ఎందుకంటే మన పితరులు బ్రతికిన కాలం ఎంతంటే, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి పేరు ఏంటంటే మెతూషెల. అతను 969 సంవత్సరాలు బ్రతికాడు.
ఆదాము గారు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. ఇప్పుడు 900 సంవత్సరాలు, సుమారుగా 1000 సంవత్సరాలు బ్రతికిన వారు నాన్ వెజ్ తినకుండా ఉంటారా? తినే ఉంటారా అమ్మా? తినే ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు మనమే ఒక 100 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు బ్రతికే మనమే అన్ని రుచులు తింటున్నప్పుడు, మరి ఆ రోజు సుమారుగా 1000 సంవత్సరాలు బ్రతికారే, సుమారుగా ఈ 1000 సంవత్సరాలు బ్రతికిన వారు నాన్ వెజ్ తిన్నారా, లేదంటే వెజిటేరియనే తినుంటారా? మీరేమన్నారు? తిన్నారనే అంటున్నారు. అయితే ఏది చెప్పినా బైబిల్లోనికి వెళ్ళి మనము ఆధారం, బేస్ కావాలి మనకు. ఓకేనమ్మా? ఇక బైబిల్లో మనం చూడగలిగితే దేవుడు ఏమన్నాడు అంటేనండి, మనకేం చెప్పాడు అంటే, క్రైస్తవులైన మనకేం చెప్పాడు అంటే, అంగడిలో దొరికే ఏ మాంసమైనా మనము తినొచ్చు. తినొచ్చా, తినకూడదా? క్రైస్తవులు తినకూడనిది అన్నది ఏదైనా ఉన్నదమ్మా? ఏంటి చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఇంకా అవి ఎవరికి చెప్పాడు? క్రైస్తవులకు చెప్పాడా, ఇశ్రాయేలుకి చెప్పాడా అమ్మా? ఇప్పుడు ఐగుప్తు దేశం నుంచి మీరేమైనా బయటకు వచ్చిల్లా? క్రైస్తవులు ఫలానివి తినకూడదు అన్న ఆంక్షలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మిమ్మల్ని సౌత్ ఆఫ్రికా తీసుకెళ్తాను, అడవులకి తీసుకెళ్తా. నాకు ఇప్పుడు అక్కడ అన్నం కావాలా, బియ్యం కావాలా అన్నారు అనుకోండి, అమ్మ అర్థమైందా? అంటే క్రైస్తవులు ప్రపంచ దేశాల్లో ఉన్నారు, వాళ్ళ ఫుడ్ ఏంటో వాళ్ళు తింటారు. కొంతమంది జంతువులు తింటారు, కొంతమంది పక్షులు తింటారు, కొంతమంది అన్నం తింటారు, రొట్టెలు తింటారు, కొంతమంది గబ్బిలాలు తింటారు, కొంతమంది పాములు తింటారు, కొంతమంది కప్పలు తింటారు. అమ్మ అర్థమైందా? ఎప్పుడు గుర్తుంచుకోండి, తిండి విషయంలో దేవుడు ఆంక్షలు పెట్టలేదు. ఒక రిఫరెన్స్ ఎప్పుడు రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము నుంచి 5వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. చదువమ్మా. అయితే కడవరి దినములలో దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొనిన ఎడల ఏదియు నిషేధింపతగినది కాదు. అయితే ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే మనం తినే ముందు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేసుకోవాలి. ప్రభు కూడా మార్క్స్ వార్త 7వ అధ్యాయం అంటాడు, బయటి నుంచి లోపలికి వెళ్ళేటివి మనిషిని అపవిత్రపరచవు గాని అన్నాడా? బయటి నుంచి లోపలికి వెళ్ళేటివి ఈ ఆహార పదార్థాలు మనిషిని అపవిత్రపరచవు గాని. ఎందుకైనా మంచి చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయం దయచేసి 15వ వచనము నుంచి మనము చదువుకుంటాము. వెలుపలి నుండి అంటే బయటి నుంచి లోపలికి పోయి మనుషుణ్ణి అపవిత్రముగా చేయగలిగినది ఏదీ లేదు గాని లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుణ్ణి అపవిత్రునిగా
చేయున నేను. ఇప్పుడు లోపల నుంచి అనగానే ఏం చెప్పాడు అక్కడ? చదవమ్మా 18వ వచనం చదువురాను. ఆయన వారితో ఇట్లా నేను, మీరును ఇంత అవివేకులైతిరా, వెలుపల నుండి మనుషుణ్ణి లోపలికి పోవునదేదియు వారిని అపవిత్రముగా చెయ్యజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వారి హృదయములోనికి ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నింటినీ పవిత్రపరచును. మనుషుని లోపలి నుండి బయలు వెళ్ళునది మనుషుణ్ణి అపవిత్రపరచును. కాబట్టి తిండి విషయంలో దేవుడు క్రైస్తవులకు ఆంక్షలు పెట్టలేదు. మరి ఎవరికి పెట్టాడంటే ఇశ్రాయేలీలకు పెట్టాడు. ఇశ్రాయేలీలు వాళ్ళకు ఒక లిస్ట్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. పాత నిబంధనలో పంచకాండాల్లో ఒక లిస్ట్ ఉంటుంది. మీరు అది తినకూడదు, పందిని తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని ఒక లిస్ట్ ఉంది. ఎందుకు లిస్ట్ పెట్టాడు అంటే దేవుడు, వీళ్ళు ఆ ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి ప్రయాణములో ఉన్నారు. ఈ ప్రయాణములో ఉన్నప్పుడు వీళ్ళు నడుస్తున్నప్పుడు వీళ్ళ బాడీ అనేది వేడెక్కుతుంది. అప్పుడు ఈ పంది మాంసం వీళ్ళు తిన్నారనుకోండి, ఇంకా వేడెక్కి వీళ్ళు ఏమైపోతుందంటే, ఇదిగోనండి వాళ్ళ ప్రయాణం అనేది ముందుకు సాగదు. కొన్ని శరీర సంబంధమైన ఆ ప్రమాదాలు, ఏంటంటే అనారోగ్య పరిస్థితులు వచ్చే కారణాన దేవుడు ఏమన్నాడు అంటే కొన్ని తినమని చెప్పాడు, కొన్ని తినద్దని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులమైన మనకు దేవుడు తిండి విషయంలో ఆంక్షలు పెట్టలేదు. ఇప్పుడు మరి మనం చూడగలిగితే ఒక ఆదాము అవ్వలు, ఇప్పుడు ఆదాము గారు ఎంతకాలం బ్రతికాడని మనము విన్నాం? 930 సంవత్సరాలు బ్రతికిన ఆదాము గారు, అవ్వమ్మ వారు నాన్ వెజ్ తిన్నారా తినలేదా? నాన్ వెజ్ తినలేదా? ఎందుకంటే తోటలో ఉన్నప్పుడైతే ఏం తిన్నారో మనందరికీ తెలుసు. తోటలో ఉన్నప్పుడు ఏం తిన్నారమ్మా? ఫ్రూట్స్ తిన్నారని మనందరికీ తెలుసు. కానీ ఆదాము అవ్వలు 930 సంవత్సరాలు బ్రతికిన తర్వాత మరి వాళ్ళు నాన్ వెజిటేరియన్ తిన్నారా లేదంటే వెజిటేరియనే తినుకుంటున్నారా అన్నప్పుడు ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనము చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. అందుకనే దీన్ని మనము బైబిల్ స్టడీ అంటున్నాం. ఆదికాండము దయచేసి మొదటి అధ్యాయము 29-30 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 29-30 చదువుకుందాం. అమ్మా, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల వృక్షమును మీకిచ్చియున్నాను, అవి మీకు ఆహారమగును. ఇక్కడ మీరు చూడగలిగితే దేవుడు మనుషులు ఏమి తినాలో చెబుతున్నాడు. ఏం తినాలో చెబుతున్నాడు? ఏమని చెబుతున్నాడు అమ్మ? ఇక్కడ 2 చెప్పాడు. ఇక్కడ ఏమని చెప్పాడు? విత్తనములిచ్చే చెట్లు ఉన్నాయి. ఏంటవి విత్తనములు? ఇప్పుడు మనం కొన్ని స్ప్రౌట్స్ తింటామమ్మా. ఏమేమి ఉంటాయి స్ప్రౌట్స్లో? పెసర్లు, శనగలు, బొబ్బెర్లు, పల్లీలు, ఇంకా కొన్ని గింజలు చెప్పండి. ఇవన్నీ ఏంటివమ్మా? విత్తనములిచ్చే చెట్లు అన్నాడు. విత్తనములు ఇవన్నీ కూడా మనం విత్తనములు తింటాం. అలాగే రెండో ఫుడ్ చెబుతున్నాడు, ఫలములిచ్చే చెట్లు అన్నాడు. అంటే కొన్ని చెట్లు విత్తనాలు ఇస్తాయి, కొన్ని చెట్లు ఫలాలు ఇస్తాయి. ఆ ఫలాలిచ్చే చెట్టులో ఉన్న విత్తనాలను మనము తినము. ఇప్పుడు మామిడికాయ పండు తింటాం కానీ పిక్కెందుకు తింటామమ్మా? అదే ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఈ 2 వచనాలు మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అనేది మీకు అర్థమవుతుంది. రైట్, ఏంటిది మన టాపిక్ పేరు ఏంటమ్మా? నోవాహు గారు ఓడలో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ జంతువులు ఏం తిన్నాయి, ఓడ దిగిన తర్వాత ఏం తిన్నాయి. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చుచున్నాను, అవి మీకు ఆహారమగును. అంటే ఈ సీడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇవి 2 మీకు మనుషులకు ఆహారము అన్నాడు. తర్వాత జంతువుల గురించి చెబుతూ 30వ వచనములో జంతువుల గురించి చెబుతూ సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు
ఆహారమగునని పలికెనో ఆ ప్రకారమాయేనో. ఇప్పుడు ఈ జంతువులన్నింటిలో అన్న దగ్గర ఇప్పుడు అందులో పులి ఉంటుందమ్మా? జంతువుల్లో పులి ఉంటుందా? జంతువుల్లో సింహం ఉంటుందా? ఇప్పుడు పక్షుల్లో కాకి ఉంటుందా? పక్షుల్లో పావురం ఉంటుందా? పక్షులు ఉంటాయి కదా. ఇప్పుడు ఇవన్నిటికీ ఆహారం ఏంటన్నాడమ్మా? ఏంటట? పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. అంటే ఇప్పుడు ఈ వచనాలను బట్టి మనకేమర్థం కావాలి అంటే, దేవుడు ప్రారంభములో ఏమిచ్చాడు మనుషులకు ఆహారంగా అంటే విత్తనములిచ్చే చెట్లున్నాయి, అలాగే ఫలాలిచ్చే చెట్లున్నాయి. ఈ ఫ్రూట్స్ తినాలి, అలాగే ఈ యొక్క సీడ్స్ తినాలి. సీడ్స్ అంటే ఇప్పుడు మనం స్ప్రౌట్స్ అంటున్నాం కదా, విత్తనములు అంటున్నాం కదా, మొలకెత్తిన విత్తనాలు మనం అంటాం కదమ్మా. ఈ విత్తనాలు తర్వాత ఫ్రూట్స్ ఏమో మనుషుని తినాలి, అలాగే పచ్చని చెట్లన్నీ జంతువులకు పక్షులకు ఆహారమగును అంటున్నాడు. అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఇప్పుడు జంతువు అంటే ఒక పులి కావచ్చు, ఒక పక్షి కావచ్చు, ఇవన్నీ కూడా ఏం తినాలి? పచ్చని చెట్లను మాత్రమే తినాలి. అంటే ఇప్పుడు పులి ఏం తినుంటుంది? గడ్డి తినుంటుందా లేదా? ప్రారంభంలో దాని ఫుడ్ ఏంటమ్మా? దేవుడు వాటికి మాంసము తినే పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరికి? ఇటు మనుషులకు కానివ్వండి, తర్వాత జంతువులకు కానివ్వండి, అవి తినే పర్మిషన్ ఇవ్వలేదు. ఏం తినే పర్మిషన్ ఇవ్వలేదు? మాంసము తినే పర్మిషన్ ఇవ్వలేదు. ఇవేమో పచ్చని చెట్లు తినాలి జంతువులు, పక్షులు. మనుషులేమో విత్తనములు తినాలి, తర్వాత ఫ్రూట్స్ మాత్రమే తినాలి. మరి ఇప్పుడు ఆదామవ్వలు 930 సంవత్సరాలు బ్రతికిన ఆదాము గారు నాన్ వెజిటేరియన్ తినలేదా? నాన్ వెజిటేరియన్ ఆయన తినలేదా? ఇప్పుడు నోవాహు గారి ఓడలో ఒక పులి ఉంది, ఒక కాకి ఉంది, ఒక పావురం ఉంది, ఒక సింహం ఉంది. ఇవి మరి ఓడలో ఇవి ఏం తిన్నాయి అన్నప్పుడు ఇంకా కాస్త మనము ముందుకు వెళ్ళగలిగితే మరలా ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరము కూడా చదువు. 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం చదువమ్మా. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. అంటే 930 సంవత్సరాలు అవ్వమ్మ గారు మాంసము తినలేదా? ఆదాము గారు మాంసం తినలేదా అంటే మాంసము తినలేదు. ఒకవేళ తిన్నారు అంటే ఏదన్నా రిఫరెన్స్ బేస్ చూపించండి. ఇప్పుడు తిన్నారు అంటే ఏముండాలి? మనకు ఆధారం ఉండాలి. కాబట్టి తినలేదు అని ఎలా చెప్పగలరంటే, ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనంలో ఏమన్నాడు? మీకు ఆ గింజలు అంటే ఆ సీడ్స్, ఆ విత్తనములు ఇచ్చు ఆ చెట్లు, అలాగే ఫలాలిచ్చే ఆ చెట్లు మీకు ఆహారమగును. అంటే ఫలాలు తింటారు మీరు, గింజలు తింటారు మీరు, అదే మీకు ఆహారం అని దేవుడు చెబుతున్నాడు. అంటే ఈ బ్రతికినంత కాలము ఆదాము అవ్వలు మాంసము జోలికి వెళ్ళలేదు. ఇంకా మనము చూడగలిగితే అదే ఆదికాండము, దయచేసి ఆదికాండము 6వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 21వ వచనము. అయితే ఇక్కడ మరి ఆ ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఆ నోవాహు గారు ఏం తీసుకెళ్లారు ఇక్కడ చెబుతున్నారు, చదవమ్మా. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకునో వాటికి నీ ఆహారమగునని చెప్పాను. ఇప్పుడు ఓడలోకి వెళ్ళేటప్పుడు దేవుడు నోవాహు గారితో చెబుతున్నాడు, నోవాహు ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలి ఓడలో? నోవాహు కుటుంబము ఓడలో ఎన్ని రోజులు ఉన్నారమ్మా? ఎన్ని దినములు ఉన్నారమ్మా? నోవాహు గారి ఓడలో వాళ్ళు టోటల్గా ఎన్ని దినములు ఉన్నారు? 1 సంవత్సరము 10 రోజులు. 1 సంవత్సరము 10 రోజులు. 1 సంవత్సరము 10 రోజులు ఓడలో ఉన్నారు. ఇప్పుడు 1 సంవత్సరము 10 రోజులకు ఇటు 8 మందికి ఆహారం కావాలి, అలాగే అందులో ఉన్న జీవరాశికి ఏం కావాలి?
ఆహారము కావాలి, కాబట్టి నీవు కూర్చుకో అంటున్నాడు. ఇప్పుడు ఏం కూర్చుకోవాలి నోవాహు గారు? ఏం తీసుకెళ్ళాలి? ఆ ఓడలో ఏం పెట్టాడు? ఇప్పుడు ఒక పులికి ఏం పెట్టాడు నోవాహు గారు? ఒక కాకికి ఏం పెట్టాడు నోవాహు గారు? నోవాహు గారు ఏం తినుంటారు? ఎప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 29 ఈ 30 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. గింజలు, సీడ్స్, తర్వాత ఫలాలు మీకు ఆహారం అగును, అలాగే పచ్చని చెట్లన్నీ జంతువులకు పక్షులకు ఆహారమగును. ఓడలో కూడా పులి ఏం తిన్నది అంటే గడ్డి మాత్రమే తిన్నది. ఏం తిన్నదమ్మా? గడ్డి మాత్రమే తిన్నది. మరి గడ్డి, పచ్చగడ్డి ఎన్ని రోజులు ఉంటుంది? మీరు అది ఎండుతుందా ఎండిపోదా? ఎండిపోతుందా ఎండిపోదా? పచ్చగడ్డి తీసుకొని వెళ్ళుంటాడు, కానీ అది ఎండిపోయి ఉంటుంది. అయితే ఈ జంతువులు ఏం తిన్నాయండి అంటే కేవలము గడ్డి మాత్రమే తినాలి. మనుషులు గింజలు, ఫ్రూట్స్ మాత్రమే తినాలి. ఎందుకంటే దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకే అక్కడ అంటున్నాడు, మరియు తినుటకు నానా విధములైన, చదవమ్మా, ఆహారమగునని చెప్పాను. అంటే మీరు ఆలోచన చేయగలిగితే మరి నోవాహు గారు చేపల్ని ఎందుకు ఓడలోనికి ఎక్కించలేదు? చేపల్ని ఎందుకు ఓడలోనికి ఎక్కించలేదు? వచ్చిందమ్మ డౌట్ మీకు? ఎందుకు ఎక్కించలేదు చెప్పండి. ఇప్పుడు జలప్రలయం వస్తే చేపలకి ఏమైనా నష్టం ఉందా? ఏందమ్మా, చేపలకి ఏమైనా ప్రమాదం ఉందా? ప్రమాదం లేదు కాబట్టి చేపలను నోవాహు గారు ఎక్కించలేదు. ఇక్కడ ఇప్పుడు ఆ ఓడలో నోవాహు గారి వైఫ్ కానివ్వండి, వాళ్ళ కోడలు కానివ్వండి, పొయ్యి పెట్టారంటారా లేదంటారా? అమ్మ, పొయ్యి పెట్టుంటారా లేదా? ఎందుకు పెట్టలేదు చెప్పండి పొయ్యి? అమ్మ, పొయ్యి ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు పొయ్యి పెట్టారనుకోండి, పొగ ఉంటుంది. పొగ బయటికి వెళ్ళాలా, లోపలనే ఉండిపోవాలా? ఏం చేయాలమ్మా? పొగ అనేది బయటికి వెళ్ళాలి. అంటే బయటికి వెళ్ళడానికి ఇప్పుడు అందులో ఆస్కారం లేదు. కాబట్టి వీళ్ళు నోవాహు గారి ఫ్యామిలీ కానివ్వండి, జంతువులు కానివ్వండి, జంతువులేమో గడ్డి, ఈ పచ్చని కూర చెట్లు ఇవి తింటే, నోవాహు గారి ఫ్యామిలీ మాత్రము గింజలు, తర్వాత నాకు తెలిసి ఫ్రూట్స్ వాళ్ళు తినుండాలి. ఎన్ని రోజులు అంటే సుమారుగా 1 సంవత్సరము 10 రోజులు ఓడలో వీళ్ళు ఉండాలి. తర్వాత మరి మనము చూడగలిగితేనండి, ఆ తర్వాత మరి నోవాహు గారు ఈ ఓడలో ఉన్న ఈ జంతువులు, నోవాహు గారు వీళ్ళందరూ ఓడలో ఉన్నప్పుడు మరి సంతాన ఉత్పత్తి, ఈ జంతువుల యొక్క సంతానం యొక్క ఉత్పత్తి జరిగిందంటారా లేదంటారా అంటే జంతువుల యొక్క సంతానం యొక్క ఉత్పత్తి కూడా జరిగింది. దానికి ఆధారం ఏంటో మీరు చూడగలిగితే ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాము. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ ఏం చేశాడటండి, కొన్నింటిని జంతువులను దహన బలిగా అర్పించాడంటే దాని అర్థం ఏంటంటే జంతువులు సంతానోత్పత్తి అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఇదంతా కూడా ఓడలోనికి వెళ్ళిన తర్వాత, ఓడలోనికి వెళ్ళేంత వరకు కూడా మనుషులు ఏం తిన్నారు అంటే గింజలు తినాలి, ఫ్రూట్స్ తినాలి. జంతువులు పచ్చని చెట్లు లేదంటే గడ్డి మాత్రమే తినాలి. ఎందుకంటే దేవుడు వాటికి మాంసము తినే పర్మిషన్ దేవుడు వాటికి ఇవ్వలేదు. మరి ఎప్పుడు అవి మాంసం తినడం అనేటివి ఎప్పుడు ప్రారంభించాయి? ఒక జంతువు కావచ్చు, ఒక పక్షి కావచ్చు, అలాగే ఒక పిల్లి కావచ్చు, లేదంటే మనుషులు కావచ్చు. వాటికి, మనుషులకు, ఈ జంతువులకు, వీటన్నిటికీ కూడా దేవుడు మాంసము తినండి అని ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాడు? పర్మిషన్ ఇవ్వనంత వరకు కూడా అవి ఏం తిన్నాయండి? అవి ఇదిగో కేవలము నేను చెప్పినవి మాత్రమే అవి తిన్నాయి. ఇక మనం ఆలోచన చేయగలిగితే మరి దేవుడు ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాడో బైబిల్లో నుంచి మనం అందరం కూడా చూడగలిగితే, దయచేసి ఎప్పుడు పర్మిషన్ ఇచ్చాడో మనము చూడగలిగితే అందరం కూడా
ఆదికాండము 9వ అధ్యాయము 3వ వచనము నుంచి మనం అందరం కూడా చదువుకుందాం. 9వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. ఎప్పుడు చెబుతున్నాడు ఈ మాట? ఓడలో నుంచి బయటికి వచ్చిన తర్వాత నోవాహు గారితో దేవుడు చెబుతున్నాడు, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. చరములు అంటే కదిలేటివి, చరములు అంటే కదిలేటివి. అంటే ఆ నోవాహు గారు ఆ ఓడలో ఉన్నంత వరకు, లేదంటే అక్కడి నుంచి ఆదాము దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా దేవుడు మాంసము తినడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఓడలో నుంచి బయటికి వచ్చారో అప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కల నిచ్చునట్లు వాటిని మీకిచ్చుచున్నాను. ప్రారంభములో నేను మీకు సీడ్స్ ఇచ్చాను, నేను మీకు ఫ్రూట్స్ ఇచ్చాను, అవి నేను మీకు ఇచ్చినట్టుగా ఇప్పుడు నేను మీకు ఏమిస్తున్నాను అంటే, మీరు మాంసము తినడానికి నేను మీకు పర్మిషన్ ఇస్తున్నాను. అందుకేనండి ఎప్పుడైతే మాంసం తినడం ప్రారంభించాడో అప్పటి నుంచి రోగాలు ప్రారంభమై ఉంటాయి. నాకు తెలిసి అప్పటి నుంచి రోగాలు ప్రారంభమై ఉంటాయి. అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వలేదు. ఎప్పుడైతే దేవుడు ఇక్కడ పర్మిషన్ ఇస్తున్నాడో, తర్వాత ఇంకా దేవుడు ఏమి చెబుతున్నాడో మీరు చూడగలిగితే తర్వాత చూడండి, 4వ వచనము. ఇక్కడ కొన్ని కండిషన్ చెబుతున్నాడు. ఒకవేళ మీరు మాంసము తింటే మీరు మాంసం తినండి, అయితే కండిషన్ చెబుతున్నాడు, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దానికి ప్రాణాధారము. ఈ యొక్క కండిషన్స్ అనేటివి ఇజ్రాయేలీలకు అప్లై అవుతాయి, మనకు అప్లై అవుతాయి. అందుకే దేన్ని కూడా రక్తముతో మనము తినకూడదు. రక్తముతో ఎందుకు తినకూడదంటే ఆ రక్తములో ప్రాణమున్నది. ఒకవేళ రక్తముతో తిన్నావు అనుకోండి, అప్పుడు దేవుడు మరలా కింద చెబుతున్నాడు, శిక్ష చెబుతున్నాడు 5వ వచనములో. విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, అక్కడ ప్రతి జంతువును అన్నాడు చూడండి, ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ఆకలేసి ఒక జంతువును చంపావా, లేదంటే కావలసుకొని చంపావా అని ఒక జంతువును విచారణ చేస్తాడట. ఒక మనిషిని కూడా దేవుడు విచారణ చేస్తాను, నేను ఎంక్వైరీ చేస్తాను అంటున్నాడు. అంటే ఎక్కడిచ్చాడు అంటే పర్మిషన్. దేవుడు మాంసం తినవని ఎప్పుడైతే ఓడలో నుంచి బయటికి వచ్చారో అప్పుడు దేవుడు మీరు మాంసము తినండి అనే పర్మిషన్ ఇచ్చాడు. ఇప్పుడు ఓడలో కావచ్చు, ఆదామవలో కావచ్చు, వీళ్ళంతా తిన్న ఫుడ్ ఏంటంటే గింజలు తిన్నారు, ఫ్రూట్స్ తిన్నారు. జంతువులైతే అవి క్రూర మృగాలైనా ఏవైనా అవి గడ్డి తిన్నాయి. ఎప్పుడైతే దేవుడు మీటి తినండి అని పర్మిషన్ ఇచ్చాడో అప్పుడు ఆ జంతువుల యొక్క ఆహారపు అలవాట్లు మారిపోయాయి. ఇప్పుడు మీరు ఒక ప్రారంభంలో మాట అన్నారు, ఓడలో ఏం తిన్నాయమ్మా అంటే మాంసం తిన్నాయి అన్నారు మీరు. ఇప్పుడు మరి నోవాహు గారు దాని దగ్గరికి వెళ్తే తినేది మరి నోవాహు గారు తినకపోయేదో మీరు ఆలోచించండి. ఇప్పుడు సింహం కానివ్వండి, పులి కానివ్వండి, ఒకవేళ అది ప్రారంభం నుంచే మాంసం తినుంటే ఇప్పుడు నోవాహు గారు దాని దగ్గరికి వెళ్ళి మాంసం వేయాలి, మరి దాన్ని తినవా? నోవాహు గారిని తినవా? ఖచ్చితంగా తినే ప్రమాదం ఉంది. ఒక జంతువా, 2 జంతువులు, ఎన్ని జంతువులు మీరు ఆలోచించండి. అందుకే ప్రారంభంలో ఈ జంతువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, ఇదిగో ఈ చెట్లు, ఈ పచ్చని చెట్ల మొక్కలు ఇవే తిన్నారు. కానీ దేవుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాంసం తినండి అంటున్నాడు. ఆ మాంసం కూడా రక్తముతో తినకూడదు అంటున్నాడు. ఒకవేళ రక్తముతో తింటే నేను ఎంక్వైరీ చేస్తాను అన్నాడు. ఖచ్చితంగా దేవుడు ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడు కయ్యూను హేబేలు చంపిన తర్వాత ఆ హేబేలు రక్తం ఏం చేసిందటండి, నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, నీ తమ్ముని రక్తమును నేను ఎంక్వైరీ చేశాను. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఎంక్వైరీ చేస్తానని చెప్పాడు.
ఇప్పుడు ఆ యొక్క హేబేలు రక్తము మొరపెట్టిందటండి. అయ్యా నా అన్నయ్య నన్ను అన్యాయంగా చంపాడు, నేను రక్తమును ఎంక్వైరీ చేస్తాను అన్నాడు. కాబట్టి నోవహు గారు ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు అంటే, ఆయన ఓడలోనికి వెళ్ళిన తర్వాత 1 సంవత్సరము 10 రోజులు ఓడలోనే ఉన్నాడు. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 19 డైరెక్ట్ చదువుకుందాం. 19 ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా ఓడలోనికి తేవలను. తర్వాత ఆదికాండం 7వ అధ్యాయము 17వ వచనం, 7వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఆదికాండం 7వ అధ్యాయము 11వ వచనం చదువమ్మా. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విప్పబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. అంటే నోవాహు గారి వయసు ఎంత అంటే, 600 సంవత్సరాలు 2 నెలలు 17 రోజులు. ఈ క్యాల్కులేషన్ వేసుకోండి. 600 సంవత్సరాలు 2 నెలలు 17 రోజులప్పుడు అప్పుడు జలప్రలయం అనేది ప్రారంభమైంది. మన భాషలో చెప్పాలంటే ట్రైన్ ఎక్కాడు ఈయన. ఎప్పుడు? 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున నోవాహు గారు ఏమి ఎక్కారమ్మా? ఆయన ఓడెక్కాడు లేదా ట్రైన్ ఎక్కాడు అనుకోండి. అప్పుడు మరి ఎప్పుడు దిగాడో మనము దయచేసి చూడగలిగితే అదే ఆదికాండము 8వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. చదువమ్మా. అప్పుడు దేవుడు బయటికి రండి, రావలెను, అన్నీయు బయటికి వచ్చాను. చాలమ్మా చాలు. ఇక్కడ 600 సంవత్సరము 2 నెలల 17వ రోజున జల ప్రవాహములు భూమి మీదకి వస్తే ఎప్పుడు దిగాడు అంటే 601వ సంవత్సరము 2వ నెల 27వ రోజున వీళ్ళు బయటికి వచ్చారు. అంటే 1 సంవత్సరము 10 రోజులు. 1 సంవత్సరము 10 రోజులు అంటే సుమారుగా ఎన్ని రోజులు ఉన్నారు వీళ్ళు ఓడలో? సుమారుగా ఎన్ని రోజులు ఉన్నారమ్మా వీళ్ళు ఓడలో? ఎన్ని రోజులు ఉన్నారు అంటే 370 దినములు ఓడలో ఉన్నారు. ఎన్ని దినములమ్మా? 370 దినములు ఓడలో ఉన్నారు. అప్పుడప్పుడు కొంత దూరం మనము ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చెన్నై కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, ప్రయాణం చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? 2 రోజులు అనుకుందాం. 2 రోజులు పడతాం మన దగ్గర నుంచి. ఈ 2 రోజులు ప్రయాణం చేసిన మీరు అట్లనే యాక్టివ్గా ఉంటారా? హైదరాబాద్కి వెళ్ళి వరంగల్కు రావాలంటేనే మనకు కాళ్ళవాపులు వస్తాయి. అలాంటిది 370 రోజులు ఈయన ఏ ప్రయాణం చేశాడు? ఈయన ఓడ ప్రయాణం చేశాడు. కాబట్టి ఓడలో ఉన్న జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, వాళ్ళు తిన్నదేమో ఫ్రూట్స్ తిన్నారు, గింజలు తిన్నారు. ఈ క్రూర జంతువులు లేదంటే ఇవన్నీ కూడా ఏం తిన్నాయి అంటే గడ్డి తిన్నాయి. ఎప్పటి వరకు అంటే దేవుడు పర్మిషన్ ఇచ్చేంత వరకు. మరి దేవుడు ఎక్కడ పర్మిషన్ ఇచ్చాడు? ఆదికాండం 9వ అధ్యాయము 3వ వచనములో ప్రాణముతో ఉన్న వాటిని కూడా నేను మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. కాబట్టి అక్కడ నుంచి ఇక మాంసం తినటం అన్నది ప్రారంభమైంది. కాబట్టి దేవుడి మాటలు మన హృదయములో
ఫలింప జేయును గాక. ఆమేన్. ఆమేన్. సమయంలో మరి ఎవరైనా ఒకరు